సో, చిన్న పిల్లల తల్లిదండ్రులకి నేను చెప్పే విషయం ఏంటంటే, మీ పిల్లలు రోజు రోజుకు ఎదుగుతుంటే వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ వస్తుంటాయి. సో, చిన్నప్పుడు మా బాబు బాగా చదివేవాడు. మా పాప బాగా చదివేది. కానీ అనూహ్యంగా కొన్ని డేస్ తర్వాత వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల వాళ్ళ ఆలోచన విధానం పెరిగిపోయింది. ఇప్పుడు అన్ని దురలవాట్లయిపోయి మేము చెప్పిన మాట వినట్లేదు. నేను ఏది చెప్పినా శత్రువులానే ఉంది. నా పిల్లలు బానే చదువుతున్నారు గానీ వాళ్ళకి ఏది కలిసి రావడం లేదు. పిల్లోడు బాగా కష్టపడి చదువుతున్నాడు గానీ అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాడు. ప్రతి విషయంలోనూ మీరు మీ పిల్లల విషయంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే ఒక్కసారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని, మీ వివాహ తేదీని నాకు పంపించండి. వాళ్ళు ప్రథమ సంతానమా? ద్వితీయ సంతానమా? తృతీయ సంతానమా? మీరు మీ ఇంటికి ఎన్నో సంతానం? ఒకటికి 2 సార్లు నాకు డీటెయిల్స్ పంపిస్తే నేను మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్‌ని 10 టైప్‌లో చెక్ చేసి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఎస్పెషల్‌గా ఆస్ట్రాలజీలో కృష్ణమూర్తి పద్ధతిలో ధర్మగ్రంథి ఈ శాస్త్రాలన్నీ కుశంకులంగా నేను అవశోషణ పట్టి పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్‌లో గానీ, పేరులో గానీ ఎక్కడైతే లూప్ హోల్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫికేషన్ చేస్తే ఇంకా మీ పిల్లోడి ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరండి.